రాహుల్ అయితే పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వస్తాడు. అది చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాహుల్ ఇలా అంటూ ఉంటాడు, నేను నిర్దోషినని తెలిసి ఆ పోలీసులు నన్ను విడుదల చేశారు, అందుకే వచ్చేసాను మమ్మీ అని చెప్పి రుద్రాణితో అంటూ ఉంటాడు. అది విని రుద్రాణి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఆ మాట విని రాజు, కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంతలో రుద్రాణి అయితే ఇలా అంటూ ఉంటుంది, నీ కొడుకు లాంటి వాడే నా కొడుకు కదా, నేను నా కొడుకు అరెస్ట్ అయితే విడిపించమని కొంగు చాచి మరీ అడిగాను, అయినా సరే నువ్వు మీరిద్దరూ కూడా అస్సలు పట్టించుకోలేదు, నా కొడుకు ఏమైపోతే ఏం మీకు అస్సలు అనవసరం కదా అని చెప్పి రుద్రాణి అయితే అపర్ణ అలాగే రాజు వాళ్ళిద్దరిని అంటూ ఉంటుంది. అది విని కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, రుద్రాణి గారు, ఇప్పుడు మీ కొడుకు బయటకు వచ్చాడంటే తను నిర్దోషి అని కాదు, తను ఎప్పటికైనా సరే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా సరే శిక్షని అనుభవిస్తాడు, మీ కొడుకు అంత తప్పు చేశాడని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో రాజు అయితే స్టాప్ ఇట్ కళావతి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య ఏ తప్పు చేసిందా అని చెప్పి కావ్య అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక రాజు అలా అనేసరికి రుద్రాణి, రాహుల్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.